11 శుక్రవారాలు రాహుకాలంలో ఉప్పుతో ఇలా దీపం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో మన దరిద్రాన్ని తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక అద్భుతమైన పరిహారం గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. చాలా మంది కష్టపడి సంపాదిస్తున్న రూపాయి కూడా చేతిలో నిలబడటం లేదని, అప్పుల బాధలు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం మన పెద్దలు చెప్పిన అత్యంత శక్తివంతమైన పరిహారమే ఈ ఉప్పు దీపారాధన. పురాణాల ప్రకారం సముద్ర మథనం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి ఉప్పు స్వయాన తోబొట్టువు. అందుకే దీనిని సముద్ర తనయ అని కూడా పిలుస్తారు. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే ఉప్పుతో చేసే ఈ దీపారాధన ఇంట్లోని నకారాత్మక శక్తిని, అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చేసి ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వెళ్లి విరిసేలా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా 11 శుక్రవారాల పాటు పాటించడం ఎంతో మంచిది. ముఖ్యంగా శుక్రవారం రోజున వచ్చే రాహుకాలం సమయంలో, అంటే 10:30 నుండి 12 గంటల మధ్య ఈ దీపాన్ని వెలిగించడం వల్ల రాహుదోషాలు తొలగి ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ఉప్పు దీపాన్ని మన ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు వెలిగించడం చాలా మంచిది. ఎందుకంటే ఉప్పుకు ఇంట్లోని నకారాత్మక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో వీలు పడకపోతే సమీపంలోని లక్ష్మీదేవి గుడిలో లేదా శివాలయంలో కూడా వెలిగించవచ్చు. కానీ ఇంత పూజ గదిలో వెలిగించడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే, మొదటగా ఒక చిన్న మట్టి పళ్ళెం లేదా మట్టితో చేసిన ప్రమిద వంటి పీఠాన్ని తీసుకోవడం అత్యంత శ్రేష్టము. ప్రకృతి సిద్ధమైన మట్టి పాత్రను వాడటం వల్ల పూజకు మరింత పవిత్రత వస్తుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఇత్తడి పళ్ళెము తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం చాలా మంచిది. ఆ పళ్ళెంలో నిండుగా కల్లు ఉప్పు, అంటే రాళ్ల ఉప్పును పోయాలి. మెత్తటి పౌడర్ ఉప్పును వాడటం అస్సలు మంచిది కాదు. ఆ ఉప్పు రాశి మీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదొక్క కూడా పసుపు కుంకుమలు పెట్టడం మర్చిపోకూడదు. ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండూ కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. దీపం ముఖం ఉత్తర దిశగా లేదా తూర్పు దిశగా ఉండేలా చూసుకోవడం అత్యంత శుభకరం. ఇలా దీపం వెలిగించిన తరువాత మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజ చేసే స్థలాన్ని ముందే శుభ్రం చేసుకోవాలి. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం భక్తితో మాత్రమే ఈ పని చేయాలి. ఒకవేళ మధ్యలో నెలసరి వంటి ఇబ్బందులు వస్తే ఆ వారం వదిలేసి ఆ తర్వాతి వారం నుండి లెక్కించుకోవాలి. దీపం వెలిగించిన తరువాత ఆ రోజంతా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ఇక దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఏం చేయాలి అనే విషయం చాలా ముఖ్యం. ఆ ఉప్పును పొరపాటున కూడా తిరిగి వంటగదిలోకి తీసుకువెళ్ళకూడదు, మరియు వంటలో వాడటం అస్సలు మంచిది కాదు. అయితే ఎందుకంటే ఆ ఉప్పు ఇంట్లోనే సమస్త నెగిటివ్ ఎనర్జీని తనలోనికి గ్రహిస్తుంది. ఆ ఉప్పును పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో వేయడం చాలా మంచిది. ఒకవేళ అది వీలు పడకపోతే ఆ ఉప్పును నీటిలో కలిపి సింక్లో పోసేయడం కూడా మంచి పద్ధతే. అలాగే ఒక బకెట్ నీటిలో ఆ ఉప్పును వేసి ఆ నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు, దిష్టి దోషాలు తొలగిపోయి ఇల్లు ప్రశాంతంగా మారుతుంది. ప్రతి శుక్రవారం దీపం పెట్టేటప్పుడు పాత బుక్కును తీసేసి కొత్త ఉప్పును మాత్రమే వాడాలి. అయితే ఇలా నిష్టగా 11 శుక్రవారాలు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుబేర కల వస్తుందని పెద్దల నమ్మకం.
ఆధ్యాత్మికంగా మనం చేసే ఏ చిన్న ప్రయత్నం అయినా సరే అది మనశ్శాంతిని మరియు సమృద్ధిని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు మరెన్నో మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ పరిహారం మీ స్నేహితులకు, బంధువులకు కూడా మేలు చేయాలని మీరు భావిస్తే ఈ వీడియోను వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టిన తరువాత మీకు కలిగిన అనుభవాలను మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మీ స్పందన మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు మరియు శాస్త్రవేత్త పరిహారాల కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.